మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. బర్డ్ ఫ్లూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను తింటే అసలు ఏమవుతుంది? అలాగే బర్డ్ ఫ్లూకి సంబంధించి మిగిలిన అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కాకినాడలోని వెటర్నరీ హాస్పిటల్‌లో ఉన్నాము. అయితే బర్డ్ ఫ్లూ అనేది లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మనుషులకు సోకే అవకాశం ఉంటుందా? ఒకవేళ చికెన్ లవర్స్ చికెన్ తినాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? మనతో పాటు డాక్టర్ రాజేష్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. బర్డ్ ఫ్లూ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఒక కలకలం సృష్టిస్తుందనే అనుకోవాలి. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఈ అపోహలనేవి పెరిగిపోతూ ఉంటాయి. అంటే చికెన్ తినకూడదు, చికెన్ తింటే ఏదో అయిపోతుంది, లేదంటే మనకు గూడా బర్డ్ ఫ్లూ వస్తుంది. ఇలాంటి అపోహలు చాలా వరకు ఉన్నాయి. సో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే మనుషులకు సోకే అవకాశం ఉంటుందంటారా? కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మరి ఈ H1N1 అనేటువంటి ఒక స్ట్రెయిన్ వచ్చి హ్యూమన్స్ కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది. H5N1 అనేటువంటి స్ట్రెయిన్ హ్యూమన్స్ కూడా ఇన్ఫెక్ట్ అవుతుందని చెప్పేసి మనకి రిపోర్ట్స్ లో చూస్తున్నాము. సో ఈ ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది హ్యూమన్స్ కి ట్రాన్స్మిసిబుల్ కాబట్టి ఆ పౌల్ట్రీ బర్డ్స్ ని ఎవరైతే హ్యాండ్లింగ్ చేస్తున్నారో ఫస్ట్ వాళ్ళు దీనికి డేంజరస్ అవుతారు. ఫార్మ్స్ లో పనిచేసే వాళ్ళు, అలాగే బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ అంటే ఇంట్లో పెంచుకునే పెరటకోళ్ళు, అలాగే స్టాల్ ఫీడింగ్ అంటే కొంచెం బయటకు అలా వదిలేసి పెంచేటువంటి ఫ్రీ రేంజ్ బర్డ్స్, ఇవన్నీ కూడా పెట్ బర్డ్స్, వైల్డ్ బర్డ్స్ అన్ని కూడా దీనికి ఇన్ఫెక్టివే. అయితే వీళ్ళు ఆ పౌల్ట్రీకి ఎవరైతే దగ్గరలో ఉంటారో వాళ్ళు ఫస్ట్ డేంజర్ జోన్ లో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండడం ఎంతైనా మంచిది. అలాగే ఇది ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వచ్చి ఆ ఆ ఫార్మ్స్ మధ్యలో తిరిగేటువంటి మనుషుల ద్వారానే అది స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఆ వస్తువుల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అక్కడి యుటెన్సిల్స్ వేరే చోటకి మార్చినా, ఈ మనుషులు అక్కడికి వెళ్ళినా, బయోసెక్యూరిటీ మెజర్స్ పాటించకపోయినా ఇవి ఖచ్చితంగా వేరే చోటకి కూడా వెళ్ళి ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటది. సో అందుకని ఆ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అటువంటి బర్డ్స్ ని, ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ ని అసలు స్లాటర్ చేయకూడదు. ఫస్ట్ థింగ్ తినొచ్చది కాదు క్వశ్చన్. ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ ని అసలు సేల్స్ లోకి తేకూడదు. ఓకే, తేవడం ద్వారా ఏమవుతుంది, ఆ వైరస్ ఏదైతే ఉన్నదో అది పబ్లిక్ లోకి వచ్చేస్తుంది. సో దేర్ బై ఏదైతే యానిమల్స్ ఎక్కడ ముందు బర్డ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి కదా, ఆ బర్డ్స్ ఇన్ఫెక్ట్ అయిన చోటనే వాటిని కాల్ చేయడం నేర్చుకోవాలి. అలాగే ఒక కిలోమీటర్ బయట వరకు అసలు ఇంకా అటువంటి ఏరియాలో ఎన్ని బర్డ్స్ చనిపోతున్నాయి అనేది సర్వేలెన్స్ లో పెట్టాలి. అక్కడి నుంచి 10 కిలోమీటర్స్ రేడియస్ లో మనం దాన్ని ఇంకా జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తినడం అనేది క్వశ్చన్ కాదు, అసలు డిసీజ్డ్ బర్డ్స్ ని స్లాటర్ చేయడమే తప్పు. ఓకే సార్, ఈ బర్డ్స్ అనేవి అంటే ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ ఏవున్నాయో వాటిని మనం మీరన్నట్టు వాటిని చంపి భూమిలో పాతి పెట్టేస్తూ ఉంటారు. Yes. లేదంటే కాల్చేస్తూ ఉంటారు. Yes. అసలు పాతి పెట్టిన తర్వాత కూడా వైరస్ ఉంటుందా? ఉంటే ఎన్ని రోజుల వరకు ఉంటుందంటారు? పాత పెట్టిన తర్వాత ఇంక ఉండదు. దాన్ని ఏం చేయాలంటే ఒక 6 అడుగులు అంటే పీపీఈ కిట్స్ అని ఉంటాయి. అంటే ఆ బర్డ్స్ ని ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో ఆ హ్యాండిల్ చేసిన తర్వాత ఆ హ్యాండ్లింగ్ చేసినటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా 6 అడుగుల లోతు సున్నం లోపల మొత్తం ఈ బర్డ్స్ తో పాటే కప్పెట్టేయాలి. నథింగ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఓకే, దాన్ని అదొక ప్రాసెస్ ఆఫ్ కల్లింగ్ అంటారు. ఓకే, దాన్ని చేసిన తర్వాత ఈ బర్డ్స్ ఎక్కడైతే ఐడెంటిఫై చేశారో ఆ హౌసెస్ ఉంటాయి కదా, ఆ పౌల్ట్రీ హౌసింగ్స్ అన్నిటిని కూడా శానిటైజేషన్ చేయాలి, ఇంక్లూడింగ్ పెయింటింగ్, రీపెయింటింగ్. ఓకే, ఫ్యూమిగేషన్ ఉంటుంది, క్లీనింగ్ ఉంటుంది, తర్వాత ఇంక్లూడింగ్ పెయింటింగ్ అంటే వెల్లయ్యటం, ఆ బర్డ్స్ కొత్తగా సున్నం వేయటం, అది కూడా కంప్లీట్ గా చేస్తేనే ఇది దీనికి ఒక కంట్రోల్ మెజర్ అన్నమాట. అక్కడి నుంచి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సార్, పౌల్ట్రీస్ దగ్గర లేదంటే ఆ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు కదా. అంటే ఏమైనా టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఇప్పుడు కోళ్ల ఫార్మ్స్ అనేవి మన ఏరియాలో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. దాని చుట్టుపక్కల నివసించే వారు కూడా చాలా మంది ఉంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఏమైనా టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా? యాక్చువల్ గా బర్డ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి తెలిసిన వెంటనే ఆ ఏరియాకి మనం వెళ్లకుండా ఉండటమే మంచిది. ఒకవేళ వాళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు పని చేయాల్సి వస్తుంది అంటే గనక వాళ్ళు పీపీఈ కిట్స్ వేసుకుని మాత్రమే అక్కడ పనిచేయటం మంచిది. అలాగే ఫేస్ మాస్క్ వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకుని శానిటైజేషన్, వచ్చిన వెంటనే వెళ్ళిన వెంటనే శానిటైజేషన్, తర్వాత మనకి సొల్యూషన్ ఉంటుంది.
అంటే అక్కడి నుంచి ఆ ఏరియా నుంచి వెహికల్ వెళ్ళినా, బండి వెళ్ళినా, మనిషి వెళ్ళినా కూడా అక్కడే అది డీనేచురేషన్ అవుతుందన్నమాట. సో అటువంటి వెల్స్ కూడా పెట్టుకుని చేసుకోవడం మంచిది. సార్ ఫైనల్ గా ఒకటి చెప్పండి. అంటే ఆ దాదాపు నాన్ వెజ్ ప్రియుల్లో దాదాపు 90% ఇందాక నేను అన్నట్టు చికెన్ లవర్స్ ఉంటారు. సో ఈ ఇష్యూతో చాలా మంది చికెన్ తినాలంటే భయపడుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే గనక. సో తినాలనుకునే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెబుతారు? అంటే ఆ ఏరియా కాకుండా ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ కాకుండా నార్మల్ గా వేరే చోట ఎవరైనా తినాలి అనుకుంటే మనం కొన్ని రోజులు అవాయిడ్ చేయడమే మంచిదంటారా? లేదంటే ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? యాక్చువల్ గా చికెన్ తినడం వల్ల ఏది రాదండి. బికాస్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ కుకింగ్ లో 100 degrees బాయిల్ చేసినప్పుడు ప్రతిదీ ఇప్పుడు ఏ వైరస్ అనేది కాదు కదా, ఏది ఉండదు. సో యాక్చువల్ గా అది తినడం వల్ల ఏమీ రాదు. తినడం వల్ల వాళ్ళకి వైరస్ సోకడం జరగదు. కానీ అన్‌కుక్డ్ మీట్, అన్‌హైజినిక్ మీట్, ఓకే, సరిగ్గా వండకపోవటం, ఆ వంట చేసే ప్రదేశంలో సరైనటువంటి హైజీన్ పాటించకుండా అన్‌కుక్డ్ మీట్‌ని స్టోర్ చేయటం, అలాగే వండని మీట్‌ని హ్యాండ్లింగ్ చేయటం, ఇవి కొన్ని ప్రమాదకరమైన విషయాలు. తినటం వల్ల ఏమి రాదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో చూసారు కదా, మొత్తానికి కానూరులో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. అయితే బర్డ్ ఫ్లూ సోకిన ఈ వైరస్ సోకిన కోళ్లను ఏవైతే ఉంటాయో వాటిని ఆ భూమిలో చంపేసి భూమిలో పాతిపెట్టడమో కాల్చడమో చేస్తూ ఉంటారు. అయితే ఆ ఏరియాస్ లో మాత్రమే కాస్త జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వైద్యులు సూచిస్తున్నారు. అలాగే మిగిలిన ప్రాంతాల్లో అంటే ఒక కాకినాడ జిల్లా వ్యాప్తంగానే రోజుకి దాదాపు 5 లక్షల కోళ్లను తింటారంటే అతిశయోక్తి కాదు. వీరందరూ కూడా కొద్ది కాలం చికెన్ కి దూరంగా ఉండడమే మంచిదంటూ కూడా నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వీళ్ళు సూచిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భాస్కర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.